ఆంక్షలతో తెలుగువారి సంక్రాంతి పండగల్లో మొట్టమొదటి పండగ భోగి. ఈ భోగి పండుగ రోజు ఉదయాన్నే భోగి మంటలు వేయడం, సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు తల మీద పోస్తారు. సూర్యుడు నెలకొక రాశిలో తిరుగుతూ మకర రాశిలో ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి పర్వదినము అంటారు. పెద్ద పండగ పేరుతో 3 రోజుల పాటు చేసుకునేటువంటి పండగల్లో మొట్టమొదటి పండగ భోగి. భోగము అంటే సుఖము అని అర్థం. అసలు ఈ భోగి పండగ అనే పేరు ఎలా వచ్చింది, దీని వెనకాల ఉన్నటువంటి పురాణ కథనాంశాలు ఏంటో చూద్దాం. గోదాదేవి రంగనాథునిలో లీనమయ్యి భోగాన్ని అనుభవించినటువంటి రోజు ఈ రోజే. దీన్ని భోగి పండగ అన్నారు. అంటే రంగనాథునితో భోగాన్ని అనుభవించింది కాబట్టి దీన్ని భోగి పండగ అన్నారు. మరొక పురాణ కథనాంశం ప్రకారం బలి చక్రవర్తిని పాతాళ లోకానికి పంపించడం కోసం శ్రీ మహావిష్ణువు వామన అవతారం ధరించి బలి చక్రవర్తిని పాతాళ లోకానికి పంపించి పాతాళ లోకానికి రాజుగా చేసి, బలి చక్రవర్తి మకర సంక్రాంతికి ముందు రోజున భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా వరాలు ఇస్తాడు. అలా బలి చక్రవర్తి భూలోకానికి ఆహ్వానించేందుకు ప్రతిగా భోగి మంటలు వేస్తారు. దీన్ని భోగి పండగ అన్నారు. మరొక పురాణ కథనాంశం ప్రకారం శ్రీకృష్ణుడు ఇంద్రుని యొక్క గర్వాన్ని అణచడం కోసం గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి రోజు కూడా ఈ రోజే. దీన్ని భోగి పండగ అన్నారు. మరొక పురాణ కథనాంశం ప్రకారం పరమశివుడు ఒక వాహనం అయినటువంటి బసవేశ్వరుడు భూలోకానికి ఒక శాపం కారణంగా భూలోకానికి వచ్చి రైతుల పాలిట దైవంగా భూలోకానికి దిగి వచ్చినటువంటి రోజు ఈ రోజే. దీన్ని భోగి పండగ అన్నారు. ఇలా భోగి పండగ అనేటువంటిది ఆ పండగ రావడానికి ఇన్ని పురాణ కథనాంశాలు ఉన్నాయి. అందరికీ కూడా భోగి పండగ శుభాకాంక్షలతో ఓం శ్రీ